ప్రియ ఆత్మీయ సమ్మేళనం దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. చక్కగా మనం ఈ రీతిగా కలుసుకోవడం మరి దేవుని యొక్క అద్భుతమైన సంకల్పం. ఆత్మీయంగా ఒక కోణంలో ఎదగడానికి, అంటే ఆధ్యాత్మిక కోణంలో ఎదగడానికి కావలసిన ప్రతి వనరుల్ని మనము స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా స్వీకరించాలి. ఎందుకంటే ఇది మనకి దోహదకరం అని అనిపించినప్పుడు దాన్ని మనం అంగీకరించాలి. దాన్ని అమలు చేయడానికి కోసం కూడా మనము ప్రయత్నించాలి. అందులో భాగంగా ఈ ఆత్మీయ సమ్మేళనంలో మనము ప్రభు యొక్క కార్యాలని నెరవేర్చడానికి మనము అభ్యసనానికి మూలమైన విషయాలని మనం ధ్యానం చేస్తున్నాం. మన అవసరాలు ఆ అంశంలోనే మనము ముందుకెళ్తున్నాం. మన అవసరాల్లో ప్రేమ అవసరాల దగ్గర ఆగున్నాం మనం. ఒకటి కుటుంబ సంబంధమైన ప్రేమ, ఇట్స్ కాల్డ్ స్టార్చ్. రెండవది స్నేహ సంబంధమైన ప్రేమ, ఇట్స్ కాల్డ్ ఫిలియో. మూడవది లైంగిక సంబంధమైన ప్రేమ. ఇది కూడా దేవుడు పెట్టిందే కనుక వయసు రీత్యా దేవుడు పెట్టిన ప్రేమలు ఇవి. దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. కనుక తల్లిదండ్రులు బిడ్డలు మనకుండే అద్భుతమైన ప్రేమ, అది కుటుంబ సంబంధమైన ప్రేమ. ఆ ప్రేమలో చాలా లోపాలు మనం చూసాము. తల్లి నిన్ను మరిచిన, తండ్రి నిన్ను మరిచిన, నిన్ను మర్చిపోని దేవుడిని నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే స్నేహ సంబంధమైన ప్రేమ, వాగ్దానం చేసిన వాళ్ళు చచ్చిపోయినా, స్నేహంగా ఉన్నవాళ్ళు దూరంగా మారిపోయినా, అప్పటి వరకు అలా ఉండి వెంటనే కుమారుడి వైపుకి షిఫ్ట్ అయిపోయి, ఒకళ్ళు అప్పటి వరకు స్నేహంగా మనతోనే ఉండి వేరే రాజ్యంలోకి దూకేసిన దేవుడు వాళ్ళని విడిచిపెట్టకుండా ఆయనే ప్రేమించి చివరి వరకు బలపరిచిన దేవుని స్నేహం ఎంత గొప్పదో. స్నేహ సంబంధమైన ప్రేమ అంటే ఈ మూడింటిని నియంత్రించే అగాపే ప్రేమ. దీన్ని కూడా రెండు మాటలు సంబంధం కలిపేస్తే ఈ అగాపే ప్రేమను గురించి మనం తెలుసుకోవాలి. బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ప్రేమ అనే పదం 444 సార్లు ఉంది. లవ్ అనే వర్డ్ అన్నిసార్లు రాయబడింది. ఈ అగాపే ప్రేమ ఇది అన్నింటినీ నియంత్రించగలిగింది. ఉదాహరణకి లైంగిక సంబంధమైన ప్రేమ, ఇది మనిషికి అవసరం. సెక్స్, ప్రేమ, పెళ్ళి అనే ఒక మంచి పుస్తకం ఉంది, అందరూ చదవాల్సిన బుక్ అది. సెక్స్, లవ్ అండ్ మ్యారేజ్. జాక్ పోనన్ రాసింది. చాలా ప్రపంచ ప్రసిద్ధి చెందిన 10 పుస్తకాల్లో ఒకటది, సెక్స్, ప్రేమ, పెళ్ళి. కనుక లైంగిక సంబంధమైన ప్రేమ దేవుడు పెట్టిందే. ఇది కుటుంబ సంబంధం కోసం పెట్టాడు, వివాహ సంబంధం కోసం పెట్టాడు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి చేసుకోండి. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలని చెప్పాడు అనమాట. అక్కడ చెబుతాడు జారత్వంలో అనేకలు జరగకుండా ఉండటం కోసం దేవుడు ఈ లైంగిక సంబంధమైన ఈ ప్రేమని ఒక బాక్సులో ఉంచాడు అనమాట. దాని పేరే పెళ్ళి, వివాహము అనే బాక్సులో లైంగిక ప్రేమని సంపూర్తి చేయడానికి ఉంచాడు. అంటే ఆ బాక్స్ పరిధి దాటకూడదు.
దాటిన దాన్ని అసాంఘిక లేక అకృత్య, అంటే అకృత్యం సరైనది కాదు. కనుక వివాహం పేరుతో అన్నాడు. అంటే మనిషిలో వరుసగా ఏజ్ ప్రకారం మనలో జరిగే ఒక వ్యక్తి నాకు లైంగిక సంబంధమైన ప్రేమ లేదు అన్నాడంటే ఖచ్చితంగా ఆడు పిచ్చోడన్న అయి ఉండాలి, చెప్పలేకపోతున్న పిచ్చోడన్న అయి ఉండాలి, పసిపిల్లోడన్న అయి ఉండాలి, ఏకవర్గ సంయోజకుడన్న అయి ఉండాలి, డాక్టర్ ట్రీట్మెంట్ కోసం సిద్ధపడుతున్న వాడన్న అయి ఉండాలి అని రాశాడు జాక్ పునాన్. ఖచ్చితంగా చెప్పలేని అబద్ధికుడన్న అయి ఉండాలి, ఆడు పిచ్చోడన్న అయి ఉండాలి, అబద్ధికుడన్న అయి ఉండాలి, లేకపోతే డాక్టర్ ట్రీట్మెంట్ కోసం సిద్ధపడుతున్న వాడన్నా అయి ఉండాలి, లేక ఏకవర్గ సంయోజకుడైనా ఉండాలి. సో ఖచ్చితం అంచేత ఎలాంటి ఖచ్చితమైన ప్రేమను ఎందుకు పెట్టాడు? అందుకని వివాహం కట్టబడేటప్పుడు ఆ ప్రిన్సిపల్ చెప్తారు. పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరం అవుతారు. అది విడిచి ఈజ్ కాల్డ్ మ్యారేజ్. హత్తుకొనను ఇట్స్ కాల్డ్ లవ్. ఏక శరీరం ఇట్స్ కాల్డ్ సెక్స్. దిస్ ఈజ్ ద ప్రాసెస్. దేవుడు ప్రాసెస్ అలా పెట్టాడు. విడిచి తల్లిదండ్రులు విడిచి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ప్రేమించి నీ భార్యని అప్పుడు వాళ్ళు ఏక శరీరం. ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఇటు జరుగుతుంది ఇలాగ. ప్రేమించి ఏక శరీరం అయ్యాక అప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు తప్పదని. ప్రాసెస్ అర్థమైంది కదా? అది రాంగ్ అవుతుంది అని అర్థం. అందుకనే ఇది సాంఘిక దురాచారం అయింది. సాంఘిక దురాచారం ఇది రియల్గా జరగాల్సింది. విడిచి ప్రాసెస్ అది బైబిల్ చెప్పింది. అంటే దీనికి ఒక రూపకల్పన ఇది. ఈ బాక్స్ ఏదైతే ఈ బాక్స్ చెప్పిందో ఆ బాక్స్లో ఈ ప్రాసెస్ ఉంటుంది. దీన్ని ఆ రీతిగా దేవుడు నెరవేర్చాలని ఇష్టపడ్డాడు. అందుకోసం ఇక్కడ 3 కనబడుతున్నాయి. అందుకని 3 పేటల తాడు అంటాడు అన్నాడు. 3 పేటల తాడు అంటే వాళ్ళిద్దరిని జడేసేటప్పుడు రెండింటినే కలపరు. రెండింటినే కలిపితే అది మళ్ళీ దెబ్బలాడుకుంటాం కాదు, ఊడిపోద్ది, అది ఆగదు. మూడోది ఈ రెండింటిని కలుపుద్ది అనమాట. ఎఫ్ఎస్సి అదే ప్రసంగి 4:12లో మనకు ఉంటుంది ఆ మాట. కనుక 3వ పేట దేవుడు కలిపి, అంటే ఒకవేళ ఇది హస్బెండ్ అనుకుంటే, వైఫ్ అనుకుంటే, గాడ్ అనుకుంటే సేమ్ ప్రాసెస్, సేమ్ స్ట్రక్చర్. సో గాడ్, హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుంటే హస్బెండ్కి గాడ్తో సంబంధం ఉండాలి, వైఫ్కి గాడ్తో సంబంధం ఉండాలి. అప్పుడు వాళ్ళిద్దరి సంబంధం పర్ఫెక్ట్గా ఉంటుంది. అది దేవునితో సంబంధం, దేవునితో సంబంధం. అప్పుడు వీళ్ళిద్దరిని కలపమని చెప్పింది, లేదా కలపకూడదు. దీనికి గుర్తుగా మనకి మోషే చెప్పిన ద్వితీయోపదేశకాండం 7:3, యెహోషువ చెప్పిన 23:12-15, పౌలు చెప్పిన 2 కొరింథీ 6:14-18. సో దీని యొక్క నిర్వహణ అది. ఈ లైంగిక సంబంధ ప్రేమ నిర్వహణ అది. అంటే లైంగిక సంబంధమైన ప్రేమని దేవుడే పెట్టాడు. ఈ లైంగిక సంబంధమైన ప్రేమకు నిర్వహించడానికి కోసం బాక్స్ పెట్టాడు, పెళ్ళి పెట్టాడు. అది ఇలా జరగాలని పెట్టాడు అన్నట్టు. అది ఇలా జరగాలి, ఇది ప్రాసెస్. ఓకే, అలా జరిగినట్లో చాలా కుటుంబాలు చాలా ఆదర్శవంతంగా ఉన్నాయి. అలా జరిగినట్లు ఆదర్శవంతంగా కూడా లేరు. సో మనకు అలా కనిపించిన బ్రోకెన్ ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక 2 ఎగ్జాంపుల్స్ని మనం చూస్తే అగాపే ప్రేమ గురించి ఎక్కువ చెప్పుకోవాలి వాళ్ళు. అంటే ఈ 3ంటిని నియంత్రించగలిసిన అగాపే ప్రేమ ఎంత గొప్పదో.
ఈ ప్రేమ సంబంధించి అసలు దేవుడు ఆ ప్రేమ దేవుని దృష్టిలో ప్రేమ అంటే ఏంటి, ఎందుకు ప్రేమ, ఎలా ప్రేమ, ఎలాంటి ఫలిత ప్రేమ, అది మనం తెలుసుకోవాలి ఈ ప్రాసెస్. ఇది మూడింటిని నియంత్రిస్తుందంటే ఎంత బలీయమైంది ఆ ప్రేమ అంటే, కుటుంబ దానికంటే ఉన్నతమైంది, స్నేహ సంబంధం కంటే ఉన్నతమైంది, లైంగిక సంబంధమైన ప్రేమ కంటే ఉన్నతమైంది. ఈ మూడింటిని నియంత్రించగలిగిన ప్రేమ కనుక ఆ ప్రేమ యొక్క క్యారెక్టర్స్ రాశాడు. కానీ దాని అమలు చూడాలి మనం. క్యారెక్టర్ తెలుసు కదా, అమర్యాదగా నడవనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ తాళునది, స్వప్రయోజనం చూచుకొననిది, తక్షణమే కోపపడనిది, మత్సరపడనిది, డంభము లేనిది, ఉప్పొంగనిది ప్రేమ ఒక్కటి. కనుక అది ప్రేమ. వీటిలన్నింటిలో ఉంటాయి అవన్నీ, అన్నింటిలో ఉంటాయి. ఇప్పుడు ఏరియాకి వచ్చాం, లైంగిక సంబంధంగా మనం చూద్దాం. మనం ఒకసారి చూస్తే ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనంలో, ఇస్సాకు రెబ్కాను ప్రేమించాను. వెరీ గుడ్. ఆమె వచ్చింది, చక్కగా ప్రేమించాడు, ఇద్దరు బిడ్డలను కన్నారు. కన్న తర్వాత నిజానికి ఇస్సాకు రెబ్కాల యొక్క ప్రేమ చాలా బాగా కనబడుతుంది. రెబ్కా యొక్క అద్భుతమైన విధేయత, క్రమశిక్షణ, ఇదంతా చాలా ప్రేమ ప్రారంభంలో చాలా బాగుంటుంది. ప్రారంభపరమైన కుటుంబ సంబంధంగా చాలామంది పిల్లలు కన్న తర్వాత ఈ ప్రేమ లో మార్పు వస్తుంది. పిల్లలు కన్న తర్వాత పిల్లల్ని చూసుకుంటూ పిల్లలతోనే ఉంటూ తల్లి చాలా ఎక్కువ మంది పుస్తకాలు రాసింది అదే. తల్లి పిల్లల్ని ఎక్కువ చూసుకుంటూ భర్తని సాధారణంగా అంటే భర్తని కొంచెం తక్కువగా పిల్లల్ని, ఎందుకంటే పిల్లలు వచ్చిన తర్వాత బాధ్యత అంతా ఈ పిల్లల మీద ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మీద ఎక్కువగా ప్రేమని పంచుద్ది. భర్తకి ఇవ్వాల్సిన ప్రేమ ఇవ్వలేకపోవటం వలన చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయని. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత తండ్రి కూడా, ఇవన్నీ కూడా సాధారణంగా మనకు వచ్చే పుస్తకాల్లో మనకు రాసే లేదా నిత్య జీవితంలో చూసే కంప్లైంట్స్. బైబిల్లో కూడా ఆ సంఘటన. వాళ్ళిద్దరూ చాలా మంచి కుటుంబం. వాళ్ళిద్దరూ కట్టబట్టాని కోసం తీసుకునే నిర్ణయాలు అన్నీ ఇవంటే నిశ్చితార్థాలలో చదువుతారు. 24వ అధ్యాయం. ఎందుకు నిశ్చితార్థాల్లో చదువుతారంటే, వాళ్ళకి బట్టలు కావాలి, బంగారు వస్తువులు కావాలి, ఆ ఉంగరాలు అవన్నీ ఉండాలి కాబట్టి చదువుతారు. ఆ తర్వాత చదవరు. ఇస్సాకు రెబ్కాల గురించి ఆ తర్వాత చదవరు. ఎందుకంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత, పిల్లలు కన్న తర్వాత మనం ఒకసారి చూద్దాం. ఆదికాండంలో కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎలా మారారో మనం చూద్దాం. చూడండి 27వ అధ్యాయంలో 27వ అధ్యాయంలో మనం చూస్తే ఇస్సాకు ఏశావును ప్రేమించున్నాడు, రెబ్కా యాకోబుని ప్రేమించింది. అంటే బిడ్డల్ని ఇద్దరు పంచేసుకున్నారు. ఇస్సాకు రెబ్కాలు. ఇస్సాకే ఏశావు ఇష్టం, రెబ్కాకి యాకోబు ఇష్టం. అసలు అలా పంచుకోవటంతోనే వీళ్ళిద్దరి మధ్య బాండ్ బలహీనం అవుతుంది అన్న విషయం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పక్షపాతం తల్లిదండ్రులకి పిల్లలకి ప్రేమని ఇలా పక్షపాతంగా పంచినప్పుడే వీళ్ళు చచ్చిపోతారు, వీళ్ళిద్దరు కొట్టుకు చచ్చిపోతారు. జీవితాంతం అండి
ఏశావు యాకోబులు జీవితాంతం స్టిల్ ఈ రోజుకు కూడా జరిగే యుద్ధాలు ఎవరెవరికి అనుకున్నారు? యాకోబు సంతతికి, ఏశావు సంతానం. యేసుప్రభు కాలంలో అనుకుంటున్నారా? ఏశావు సంతానం. హేరోదు ఎవడు? ఏదోమీడు. హేరోదు ఎవడు? ఏదోమీడు. ఏదోమీడు అంటే అర్థం ఏంటి? ఏశావు సంతానం. యేసుప్రభు వీళ్ళంతా యాకోబు సంతానం. ఇంకా వెనక్కి వెళ్ళండి. మన నెబుకద్నెజర్ కాలంలో నెబుకద్నెజర్ వచ్చి యెరూషలేము మీద దాడి చేసినప్పుడు యెరూషలేములో నుండి తప్పించుకు పారిపోతున్న వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి నెబుకద్నెజర్కి అప్పగించిన వాళ్ళు ఎవరు అనుకున్నారు? ఏదోమీయులు. ఎవరాళ్ళు? ఏశావు సంతానం. అంటే వీళ్ళని అప్పగించి వాళ్ళు సంతోషపడ్డారు. ఇంకా వెనక్కి వెళ్ళండి. మోషే వెనక్కి తీసుకొస్తున్నాడు జనాంగాన్ని. తీసుకొచ్చేటప్పుడు ఎర్ర సముద్రం దాటారు వాళ్ళు. దాటిన తర్వాత మీ దేశం గుండా అటు వెళ్తామని అడిగారు. అంటే కుదరదో అని చెప్పింది ఎవరో? ఏదోమీయులు. ఎవరాళ్ళు? అన్నయ్య పిల్లలు. అది తమ్ముడు పిల్లలు అయితే అన్నయ్య పిల్లలు ఒప్పుకోలేదు. సో మీరు ఎక్కడి నుండి చూడండి, అక్కడి నుండి కూడా వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు. ఎక్కడదనుకున్నారు? ఆరిజిన్ ఇక్కడదే. సో ఫ్యామిలీలు ఇప్పటికీ కూడా అన్నదమ్ముల కుటుంబాలు కొట్టు చావడానికి, అక్క తమ్ముళ్ళ కుటుంబాలు, అక్క చెల్లెళ్ళ కుటుంబాలు కొట్టు చావడానికి గల కారణం భార్యాభర్తలు తీసుకున్న నిర్ణయం. అన్ని కుటుంబాలు పక్షపాతం. సో పక్షపాతం చూపటం మంచిది కాదు. అందరికీ సమానంగా పంచడం వేరేది. కానీ పక్షపాత వైఖరి ఎప్పుడు వచ్చిందో అప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నత. అక్కడ విచ్ఛిన్నమే కాదు, అసలు ఇక్కడ ఎలాంటి ప్రేరణకు గురైందో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. రెబ్కా ఇస్సాకుని మోసం చేయాలనుకుంది. డిసీవ్మెంట్. ఒక భర్తని దేవుని సంబంధంతో, దేవుడితో సంబంధం ఉండి అసలు రెబ్కా అక్కడికి వచ్చినప్పుడు ముసుగు వేసుకున్నాను. రెబ్కా ఒంటి మీద నుండి కిందికి దిగి రెబ్కా వచ్చేటప్పటికి ఇస్సాకు పొలంలో ధ్యానించుచున్నాను. అసలు ఆ ఫ్యామిలీ అసలు అద్భుతమైన ఫ్యామిలీ కన్స్ట్రక్షన్ గురించి చెప్పేటప్పుడు అద్భుతంగా చెబుతాను నేనైతే. అసలు ఆ ఫ్యామిలీ యొక్క విధేయత, ఆ ఫ్యామిలీ యొక్క అదంతా. కానీ ఇక్కడ ఒక భర్తని అంటే కొడుకు కోసం భర్తని మోసం చేయడం అనేది ఉంది చూసారా? కొడుకు కోసం. అది చాలా దారుణమైన విషయం. దానికి ఇంకొక రీజన్ ఉంది. కళ్ళు కనిపించని భర్తని మోసం చేయడానికి మేకప్ వేసి, మీ నాన్న బలహీనతలని నాకు తెలుసురా, కనుక మీ నాన్న యొక్క యాటిట్యూడ్గా అనుగుణ్యంగా నేను తయారు చేస్తాను. ఏం చేసింది? చొక్కా వేసి, అన్నయ్య చొక్కా వేసింది. ఎందుకో తెలుసా? కళ్ళు కనిపించిన వాళ్ళకి గ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది, వాసన బట్టి కనిపెడతారు అనమాట. అందుకని ఆ చొక్కా వేసి, అంతేకాదు మీ నాన్న తడిని చూస్తే తెలిసిపోద్దిరా, ఇలా అంటే తడిని చూస్తే స్పర్శ జ్ఞానం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మేకప్ చేసి, అంటే వస్త్రాలు ఏంటది? చర్మపు వస్త్రాలు, స్పర్శ. ఎన్ని కోణాల్లో డిసీజ్ చేసింది చూడండి. చర్మపు చోప అంటే స్పర్శను బట్టి మోసం చేయాలి, వాసనను బట్టి మోసం చేయాలి, రుచి. మంచి ఆహారం వండరా, నేనే వండుతా, నువ్వు మేకపిల్ల తీసుకురా. ఆడు మంచి చెఫ్, ఆడు వంటగారి, మంచి చెఫ్ ఆడు. సో వంట చేసి రుచి పెట్టి, అంటే జ్ఞానేంద్రియ పరంగా కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్నీ వచ్చినాయి. ఇక్కడ శబ్దం, మిమిక్రీ, స్వరం మార్చి వినడం, శబ్దం ఉన్నాయండి. ఇక్కడ అన్నీ వచ్చేసినాయా? జ్ఞానేంద్రియాల మీద దెబ్బ కొట్టింది.
చూసారా, జ్ఞానేంద్రియాలు అంటేనే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం. మీ నాన్న ముట్టుకుంటాడు, మీ నాన్న వాసన చూస్తాడు, మీ నాన్నకే కళ్ళు కనపడు కనుక మీ నాన్న రుచి చూస్తాడు కనుక ఇవన్నీ. సో అన్ని ఏరియాల్లో దెబ్బకొట్టింది వర్తనే. పాపం ఇస్సాకు తెలియక దీవెనలు ఇచ్చాడు. ఇస్సాకు ఇచ్చిన దీవెనలన్నీ ఏంటి? ఏమన్నా ఆత్మ సంబంధమైన దీవెన ఒకటి ఉందా? అన్నీ భౌతిక సంబంధమైన. ఆత్మ సంబంధమైన దీవెనలు ఇస్సాకు ఏమి ఇవ్వగలడు? 2 రకాల దీవెనలు ఉంటాయండి. మీరు ఇల్లు కట్టుకున్నారు, అది భౌతిక సంబంధమైన ఒక దీవెన, భౌతికపరమైన. ఇల్లుతో మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం. మీరు బట్టలు కొనుక్కున్నారు, బండి కొనుక్కున్నారు, భౌతికపరమైన. ఏదో ఉద్యోగం చేసుకున్నారు, భౌతికపరమైన దీవెనలు. ఇవన్నీ శాశ్వత దీవెనలు కాదు. 2 రకాలు ఉంటాయి. ఒకటి భౌతిక, 2 శాశ్వత. ఎఫెసీ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 3-4 అది శాశ్వత. కానీ ఈ భౌతికపరమైన ఆశీర్వాదాల కోసం తన కొడుకుని అక్కడ పెడుతుంది తల్లి. తన కొడుకు, చాలామంది తల్లిదండ్రులు దొంగసాటు ఎవరాలు అనమాట. కళ్ళ ముందు చాలా ఫేస్ చేస్తున్నప్పుడు కనబడుతూ ఉంటుంది అనమాట. దాని ద్వారా తల్లిదండ్రులు ఏం పొందరో వాళ్ళ మెప్పు పొందుదాం అనుకుంటారు. అబ్బా, మా అమ్మ మా నాన్న నాకు ఎంత మేలు చేశారు అని చెప్పుకోవటానికే తప్ప సమాజంలో కానీ, దేవుని ఎదుట కానీ, సంఘంలో కానీ వాళ్ళు దేవుని ఎదుట మెప్పు పొందలేరు. అది తల్లిదండ్రులు కూడా తెలుసు. ఎలాగ అయిపోయింది, సరిపోయింది లేరా అని చేయటానికి ట్రై చేస్తుంటారు అన్నమాట ఎక్కువ వాళ్ళు, కవరేజ్. తప్పని వాళ్ళకు కూడా తెలుసు, ప్రతి తల్లిదండ్రులకు కూడా తెలుసు. మళ్ళీ చెబుతాను, తెలిసే చేస్తారు. ఇంకేం చేస్తాం? తెలియదు ఆమెకే, రిబ్కాకి తెలియదా ఆ విషయం? తెలుసు. కానీ తన భర్త కంటే తన కొడుకుని అలాగ అనగలిగిందంటే ఈ బాండ్లో నుండి బయటకు వచ్చేసింది ఆవిడ. తన భర్త కంటే కనుక మోసం చేయడానికి కోసం, మేలు చేయడానికి కోసం అంటే వేరు. తన కట్టుకున్న భర్తని అలా మోసం చేసింది. సో కానీ దేవుడు అలా ఇస్సాకు మోసపోయినా సరే దీవెనలు తర్వాత తలబాదుకున్నాడు. నేనేం చేయలేను నాన్న అన్నాడు. దేవుడు ముందుకెళ్ళిన తర్వాత అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనని. ఎలా అన్నాడు? ఇస్సాకు దేవుడినని ఇస్సాకును పోల్చాడు అక్కడ. కనుక కుటుంబపరమైన విషయాల్లో ఇస్సాకు ఒకవేళ మోసపోయినా, యాకోబు ఒకవేళ లబ్ధి పొందానని అనుకున్నా, యాకోబు ఏం లబ్ధి పొందాడు? ఇస్సాకు ఏం దీవించాడు? నువ్వు అందరికీ లీడర్గా ఉంటావురా, నీ వెనకాల జనం తిరుగుతుంటారా, నువ్వు 10 మందిలో గొప్ప పేరు పొందుతావురా. అంతకన్నా ఇస్సాకు చెప్పగలిగిన దీవెనలు ఏమీ లేవు. అన్నీ భౌతికపరమైనవి. శాశ్వతమైన ఆత్మ సంబంధమైన దీవెనలు ఒకవేళ కనుక ఇస్సాకు ఇవ్వగలిగితే, తిరిగి అక్కడ దేవుడు దర్శించినప్పుడు నన్ను ఆశీర్వదించు నాయనా అని అనాల్సిన అవసరం లేదు. భౌతికపరమైన దీవెన చూడండి. అక్కడ దేవుడు దర్శించేటప్పటికల్లా యాకోబు ఎలా ఉన్నాడు తెలుసా? 2 భార్యలు, 2 దాసీలు, 11 మంది పిల్లలు, 100ల కొలది దాసులు, 1000 కొలది పశు సంపద. ఇది స్టేటస్, యాకోబు యొక్క స్టేటస్. అతడు అంటాడు, నాకు ఆశీర్వాదం ఈ నాయన, నాకు ఆశీర్వాదం ఏమన్నా. 2 భార్యలు ఉన్నారు, 2 దాసీలు ఉన్నారు, అప్పటికి 11 మంది పిల్లలు ఉన్నారు, 100ల కొలది దాసులు ఉన్నారు, 1000 కొలది పశు సంపద ఉన్నారు. అప్పటికే యాకోబులో మరణ భయం వేధిస్తుంది. తీసేయలేకపోయింది ఇవన్నీ. ఏమైంది తండ్రి ఆశీర్వాదం? ఏమైంది నీ ఇల్లు? ఏమైంది నీ పొలం? ఏమైంది నీ డబ్బు? ఏమైంది నీ గొర్రెలు? వీళ్ళందరిని ముందు పంపిస్తున్నాడు, ముందుకి ఇలా నడుపుతున్నాడు. వాళ్ళ అన్నయ్య వచ్చేస్తున్నాడని తెలిసింది. అన్నయ్య వస్తున్నాడని తెలిసేసరికల్లా యాకోబు ముందు ఒక చిన్న కానుక పెట్టాడు. చిన్న లంచం. అన్నయ్యని చూసారా, ఆత్మ సంబంధమైన విషయాలు పోయినాయి అక్కడ. అన్నీ శరీర సంబంధమే. శరీర సంబంధంగా ఆశీర్వదింపబడినోడు
ఎదటోడిని కూడా శరీర కార్యాలలోనే చూడగలుగుతాడు. ఆత్మ సంబంధంగా ఆశీర్వదింపబడినోడు ఎదటోడిని ఆత్మ సంబంధంగా చూడగలుగుతాడు. యాకోబు శరీర సంబంధంగానే ఉన్నాడు. అందుకని శరీర సంబంధంగా అన్నని ఎలాగ మౌల్డ్ చేయాలి, ఫస్ట్ కానుక పంపాడు. కానుక ఎదురుగుండా ఆ కానుక చూసి, బా మా తమ్ముడు ఆ కానుక ఎంతో తెలుసో చదువుతాను చూడండి. అక్కడ కానుక ఎలా ఉందో నేను చదువుతాను చూడండి. ఆదికాండం 32. ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దాంట్లో తన అన్నయ్యని ఏసేవ కొరకు ఒక కానుకను 14 వచనం 200 మేకలు, అవి చూలు కట్టడానికి 20 మేకపోతులు, 200 గొర్రెలు, అవి చూలు కట్టడానికి 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలు వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిద పిల్లలు. ఇదేంటి? కానుక. ఈ కానుక చూసి వాళ్ళ అన్నయ్య అబ్బా కూలైపోయి, అబ్బా నా తమ్ముడా అని అంటాడని. ఫస్ట్ ఏమంటే చిన్న కానుక అయినా భయం వేసింది. నాకు అవసరం లేదురా కానుక, ఎవడకు కావాలి? లంచము కన్నులకు గుడ్డితనము కలుగుచేయండి. లంచం పెట్టాలని ట్రై చేశాడు. చూసారా? భౌతికపరమైన ఆశీర్వాదం పొందినోడు భౌతికపరంగానే ఆలోచిస్తూ ఉంటాడు అన్నీ. సో చిన్న కానుక. తర్వాత ఏం చేసి తెలుసా? 3 గుంపులు చేశాడు. 3 గుంపులు ఎందుకో తెలుసా? సెక్యూరల్ అనమాట, భద్రత. ఫస్ట్ ఈ గుంపులో ఉన్నాడు, ముందుకెళ్తున్నాడు, ఇంకా దగ్గర అవుతున్నాడు అనగా 2వ గుంపులోకి వచ్చాడు, మరణ భయం. 2వ గుంపు అయిన తర్వాత 3వ గుంపులోకి వచ్చాడు. 3వ గుంపు అయిన తర్వాత భార్య పిల్లల. ఆ 3 గుంపులు చెదిరిపోతున్నాయి అనుకోండి. మొదటి గుంపు, 2వ గుంపు, 3వ గుంపు చెదిరే లోపల తాను దాక్కోవచ్చు, తాను బయటపడవచ్చు. మరణ భయం. ఆ మరణ భయంతోనే ఇవన్నీ పనులు చేశాడు. ఆ చివర ఉన్నాడు అన్నమాట. కనుక దేవుడు అతన్ని ట్యూన్ చేయడానికి కోసం ఫస్టే తండ్రి దగ్గర నుండి పారిపోయినప్పుడే, అన్నయ్య చంపేస్తానని అన్నప్పుడే, యాకోబు పారిపోతున్నప్పుడు దేవుడు బేతేలు ఇచ్చాడు, మందిర అనుభవం. కానీ యాకోబు లెక్క చేశాడా? ఇది మందిరం అన్నాడు, అక్కడ వరకే చదువుతాం ఇప్పుడు మనం. ఇది బేతేల్ అన్నాడు, ఇది పరలోకపు గవిని అన్నాడు. అబ్బా ఇది అద్భుతం, ఇది దేవుడు ఇక్కడ నివసించే స్థలం అని అన్నాడు. కానీ తర్వాత ఏమన్నాడు తెలుసా? అతడు అన్నమాట, అయ్యా నేను ప్రయాణం చేసి వెళ్తున్నాను, నా ప్రయాణంలో నన్ను కాపాడి, నాకు ఆహారం ఇచ్చి, నాకు వస్త్రాలు ఇచ్చి, మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తే నువ్వు దేవుడుగా నేను ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని అన్యజనులు వీటిని గురించి ఆలోచించుదురు. అన్యజనులు ఆలోచించారు నువ్వు, నీకు మందిరం అనుభవిస్తే. అందుకనే దేవుడు మళ్ళీ మందిరం అనుభవించాడు. కనుక గుర్తుపెట్టుకోండి, మోసపరచిన కుటుంబం మళ్ళా మోసంతోనే నడిచింది. ఇక్కడ కూడా యాకోబు కూడా చక్కగా మోసం చేశాడా? నెక్స్ట్ ఏం జరిగిందండి? యాకోబు ఎప్పుడైతే ఇక్కడ నుండి దూరం అయిపోయాడో, అతన్ని శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం దాడి చేసింది. ఫస్ట్ వెళ్ళటమే అతడు రాహేలును ప్రేమించెను. శరీరాశ అంటే ఎంత బాగా దాడి చేసినాయి అంటే అవి తన మీద శరీరాశ. ఇవన్నీ అయ్యాయి. ఇన్ని కలిగి ఉన్న శరీరాశ రాహేలును ప్రేమించాను. ఈ ప్రేమించిన విషయం ఏమైందో తెలుసండి? అక్కడ మీరు కనబడితే 29:18 ఉంటుంది, రాహేలును ప్రేమించడం ఉంది. 20వ వచనంలో ఏముందో చూడండి. అక్కడ ఏమని ఉంటుంది తెలుసా? అతడు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాను, అవి కొద్ది దినములుగా తోశాను. 7 సంవత్సరాలు పాలేరుతనం చేసి కొద్ది దినాల కింద ఉన్నాయంట. సరే, లస్ట్ అంటే ఈ కామోద్రేక ప్రేమ, భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన ఈ లస్ట్, కామోద్రేకం. కనుక ఈ రాహేలను ప్రేమించే శారీరక. తర్వాత ఏమన్నాడు తెలుసా? నేత్రాశ.
ఆ మందలు చూశాడు, నాకు కూడా అలాంటి మందలు ఉండాలి. వెంటనే థాట్ ఏంటి, మళ్ళీ స్పిరిచువల్ థాట్ కాదు, మళ్ళీ ఫిజికల్ థాటే, భౌతిక. ఎలాగైనా సరే చూశాడనమాట. ఎక్కడో చూలు కట్టేటప్పుడు నిర్వంజి చువ్వలని ఉన్నాయి, సినారు జింగిసాలు అంటారు వాటిని. సినారు జింగిసాలు అనబడిన నిర్వంజి చువ్వల దగ్గర వాటికి ఏదో రసం కారుతుంది, అక్కడ చూలు కడుతుంటే సారలే వస్తున్నాయి. అది చూశాడు. దీన్ని జీన్ మ్యూటేషన్స్ అంటారు, జన్యు ఉత్పరివర్తనాలకి జరగటం చూశాడు. చూసి వెంటనే అక్కడే తను ఓహో ఇలా జరుగుతున్నాయని మామ దగ్గరికి వెళ్ళాడు. ఇంతకాలం నుండి పనిచేస్తున్నాను నేను, ఇప్పుడు మామని మోసం చేయడు. చూసారా, మోసమే అక్కడ. శరీరాశ, రెండోది నేత్రాశ, నాకు కూడా ఉండాలా. మామ సార్లు వచ్చినాయి అన్నీ నాయి ఈసారి అన్నాడు. వాళ్ళ మామయ్య అన్నాడు, 100లో ఒకటి వస్తుంటుంది ఉత్పరివర్తనాలు చెంది అని. ఓకే అన్నాడు. అన్నిట్లు చూలు కట్టేట్లన్నిట్లు అక్కడ తీసుకెళ్ళి కట్టించాడు. మొత్తం అన్నీ సార్లు వచ్చినాయి, అన్నీ బలంగానే. ఇప్పుడు బలమైనవి అన్నీ ఎక్కువకి వచ్చేసినాయి. సరే, నేత్రాశ మందల దగ్గర కనబడింది. అక్కడ ఉంటుంది, అక్కడ మనకి కనబడింది. అక్కడ 30వ అధ్యాయం 39 నుండి, ఆ మందలు చువ్వలు ఎదుటి చూలు కట్టి చారలైన పొళ్ళైన పిల్లలను ఈయనను మంద బలహీనోడి పెట్టలేదు. అట్లు బలహీనమైన లాభానుకు 42 బలమైన అన్నీ యాకోబుకు వచ్చాను. ఈ విధంగా అతడు అభివృద్ధి పొంది మోసం చేశాడు. మూడోది జీవపు డంబం. జీవపు డంబం అంటే బడాయి. ఎంత బడాయి తెలుసు యాకోబుకి? అక్కడ ఒక మాట అన్నాడు చూడండి, 30వ అధ్యాయం 30వ వచనం. నేను రాకమునుపు మాంగారు నీకున్నది కొంచెమే, కానీ నేను అడుగు పాదం పెట్టిన తర్వాత యెహోవా నిన్ను ఆశీర్వదించాను. ఏంటి, వీడు కాలు పెడితే దేవుడు ఆశీర్వదించాడు. ఈ మోసగాడు. మనోళ్ళు అంటారుగా, కాలు ఎట్టిందమ్మా కొంప ఆరిపోయింది. మరి అంత క్రితం ఆమె కాలెట్టలేదా? వాళ్ళమ్మ ఇంట్లో కాలెట్టిందా లేదా? మరి అప్పుడు కొంప అప్పుడు బాగుందా? కోడలు కాలెట్టేసరికల్లా కొంప ఆరిపోయిందట. సరే అంటే కాలు పెడతాం, అందుకని కుడికాలు పెట్టండి. పెరంపేటలోనైతే చర్చ అయింది, అదే గృహప్రవేశం. పాల్బాబు వచ్చి ప్రార్థన చేయన్నారు. నేను ఇలా వెళ్ళేసి అలా అన్నానంటే వెనకాల వాడు ఇలా సొక్క ఇలా లాగేసి, ఏంటమ్మా లాగుతున్నాం అన్న, ఏ కాలు ఎడుతున్నారో చూడండి అన్నంతే. అంటే ఎడం కాలు పడిపోతుంది అక్కడ నా కాలు. అంటే కుడి కాలు పెడితే మీకు క్షేమము సమృద్ధి, ఆ పాలు పొంగితే మొత్తం పొంగటమే. ఇక అన్నీ కూడా అనమాట ఐశ్వర్యాలు పొంగుతాయి అనమాట. పాలు పొంగితే నిప్పెడితే పొంగవా? నిప్పెడితే ఎప్పుడైనా పొంగుతాయి. దేవుడు ఆత్మ ద్వారా పొంగించాలి ఆశీర్వాదాలు. నువ్వు 3 రాళ్లతో వచ్చేద్దండి పొంగటం. ఇదనమాట జీవపు డమ్మం. నేను కాళ్ళు ఎడితే నిన్ను ఆశీర్వదించాడు దేవుడు అని వాడాడు. అక్కడ దేవుడు ఎంత బాధపడి ఉంటాడు అసలు. దేవుడి పేరు చెప్పన్నాడండి అక్కడ. నేను అడుగుపెట్టిన తర్వాతే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు మామా అన్నాడు. ఇది చాలామంది కొట్టే బడాయి. సరే, జీవపు డమ్మం అంటే ఆడి కాలు పెడితే, అందుకనే దేవుడు ఇంకా మోసపోయాడు, మోసం చేశాడు. మోసపోయాడు పెళ్లి కూతురు విషయంలో, పెళ్లి విషయంలో మోసం చేశాడు మామనే. ఆ తర్వాత కూడా మళ్ళీ మోసపోయాడు. రిటర్న్ జర్నీలో వెళ్ళేటప్పుడు వాళ్ళ భార్య, ఏ భార్య? ఈ 14 సంవత్సరాల భార్య. ఇట్స్ లవ్. అదనమాట. అందుకోసం చెప్పాను, ఇంత ప్రేమించి ఇంత విధేయత కలిగిన ఆమె పెళ్ళైన తర్వాత పిల్లలను కన్న తర్వాత డివైడ్ అయిపోయి కుటుంబాల విచ్ఛిన్నమైంది. 14 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకొని చివరికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇక రిటర్న్ జర్నీ దాచుకొని చెప్పలేదు. పాపం మనోడికి తెలియదు, యాకోబుకు తెలియలేదు అని ఉంది. చదువుతాను చూడండి 31. చూడండి 31వ అధ్యాయం 32వ వచనం. ఎవరి వద్ద నీ దేవతలు కనబడిన వారు బతకూడదు. నువ్వు నా యొద్దున్న వాటిని మన బంధువులు వెళ్ళి వెతికి నీ దాన్ని తీసుకుని లాభంతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలించినని యాకోబుకి తెలియలే. పాపం భర్తకు తెలియకుండా దాచుకొని వెళ్తుంది. జరిగిన పరిస్థితి ఏంటి?
మనవాడు తెలియక అనేసాడు అనమాట, బెత్లెహేం చేరకుండానే చచ్చిపోతారు అన్నాడు. బెత్లెహేం చేరకుండానే చచ్చిపోతారు అన్నాడు. నిజంగానేనండి, బెత్లెహేం అంత దగ్గరలో ఉంది. ఈ లోపల నిప్పులు వచ్చినాయి, ఆమెను ఒంటి మీద నుండి కిందకి దించారు, బిడ్డను అలా కని చచ్చిపోయింది. బెత్లెహేం కూడా చేరల. తర్వాత యాకోబు సీన్ చాలా ఘోరంగా ఉంటుంది అక్కడ. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా తన తండ్రి చనిపోయిన టైంలో కూడా అక్కడికి వచ్చి ఆగుతాడు, వాళ్ళందరికీ చెప్తాడు అనమాట, అక్కడ నేను ఎంతో ప్రేమించి చేశానురా, ఏమని ఎంతో 14 సంవత్సరాల ప్రేమ అది. కనుక భౌతికపరమైన ప్రేమలు అశాశ్వతమైన, దేవుడు తన జనాంగాన్ని ఓదార్చిన తీరు చాలా గొప్పదే. అబ్రహాము దేవుడిని అన్నాడు, ఇస్సాకు దేవుడిని అన్నాడు, యాకోబు దేవుడిని కూడా అంటాడు. కనుక దేవుని ప్రేమ కుటుంబపరమైన విచ్ఛిన్నత చాలా చోట్ల. ఈ మధ్యన దాని మీద నన్ను రక్షణ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, బ్రదర్ ప్రవీణ్ పగడాల, అదేవిధంగా బ్రదర్ గంటెల ప్రకాష్ గారు. ఎందుకు జరుగుతున్నాయి ఇవి, దీనికి కారణాలేంటి, ప్రస్తుతం ఉన్న కుటుంబ వ్యవస్థలో మీరు ఎక్కువ ఏం చూస్తున్నారని. ఎమోషనల్ డైవర్స్ ఎక్కువ చూస్తుంది. ఎమోషనల్ డైవర్స్ అంటే అర్థం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, కానీ భార్యాభర్తల్లా ఉండరు. బయట ఇద్దరు బండి మీద వెళ్తారు, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. ఆ వంట ఉంటుంది, అని తింటాడు, ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటారు. నీ సంగతి నాకొద్దు, నా సంగతే నీకొద్దు. ఎమోషనల్ డైవర్స్ ఇది ఎక్కువ ఉంది, బయటికి కనిపించరు కానీ ఎక్కువ మంది ఉన్నారు అలాగే భార్యాభర్తలు. సో ఎందుకు ఇలాగా జరుగుతుంది అంటే, దేవుని యొక్క అగాపే ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోలేదని, తననిద్దరినీ కలిపి ఉంచడానికి కోసం దేవుడు పెట్టిన బాండ్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు అని అర్థం. కనుక కుటుంబ సంబంధమైన విచ్ఛిన్నమైన కుటుంబాలు చాలా ఆదర్శవంతంగా చెప్పుకుంటాం, కానీ కుటుంబ వ్యవస్థలో వాళ్ళు చాలా విచ్ఛిన్నంగా ఉండటం మనకు కనబడుతుంది. కనుక చాలా బ్రోకెన్ ఫ్యామిలీస్ చాలా ఉంటాయి, మీరు స్టడీ చేయొచ్చు. నేను 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకసారి ఫోన్ చేయి. రైట్, మీకు చెప్పాల్సింది ఏంటంటే, దీన్ని కూడా నియంత్రించే ఈ అగాపే ప్రేమ ఎంత గొప్పది, దాని గురించి చెప్తాను. ఓకే, అర్థమైంది కదండి. ఇది ఫ్యామిలీ కౌన్సిలింగ్ చెప్పేటప్పుడు చాలా ఇలాంటి బాగా చెబుతుంటాం మనం. కుటుంబం, భార్య భర్త నమ్ముకొని భార్య నమ్ముకోకపోవటం, భార్య నమ్ముకొని భర్త నమ్ముకోపోవటం, ఇలాంటి కుటుంబాల్లో కూడా చాలా విచ్ఛిన్నత మనకు కనబడుతుంది. వీటికి కూడా చాలా అద్భుతమైన జవాబులు రాశాడు కొత్త నిబంధనలో. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం అంతా కూడా పెళ్ళి గురించే, మొత్తం పెళ్ళి గురించే. 3 భాగాలు కనబడతాయి అందులో. సో ఆ 3 భాగాల్లో కూడా పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, భార్య భర్త నమ్ముకోకపోతే భార్య నమ్ముకోతే, అసలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా నిర్ధారణ చేసుకుంటే, పెళ్ళి భర్త చనిపోయిన విడోస్గా వాళ్ళు ఉంటే, ఈ వివరాలన్నీ కూడా చాలా చక్కని కౌన్సిలింగ్ బైబిల్ ఇచ్చింది, చాలా చక్కగా చెప్పింది. పాత నిబంధనే కాదు, కొత్త నిబంధన కూడా కుటుంబ వ్యవస్థను గురించి చాలా అద్భుతంగా మనకి సమాధానాలు చెప్పింది కుటుంబ సంబంధమైన విషయాలలో. చేత ఒక కుటుంబం బాగా కట్టబడాలంటే దేవుడి ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా సాధ్యం కాదు. కౌన్సిలింగ్లు 100 చెప్పినా మళ్ళీ కలిసి ఉండాల్సిందే వాళ్ళిద్దరే. అందుచేత దేవుని ద్వారా తప్ప, ఎందుకంటే దేవుడే వాళ్ళని కలిపింది, అదే మనం చెప్పింది. ఆ బాండ్ నిలవాలంటే కేవలం దేవుడే తప్ప ఇంకొక ఎవరో సాధ్యం కాదు. అందుకనే అక్కడ ఇస్సాకు దగ్గర తీసుకెళ్ళేటప్పుడు రిబ్కా దగ్గర దేవుడే దీన్ని నిర్ణయించాలి అని చెప్పాడు. 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. అందులో మొట్టమొదటి ప్రిన్సిపల్ అదే 24:51 యెహోవా సెలవియ్యాలి అన్నాడు. యెహోవా సెలవియ్యాలి, ఫస్ట్ ప్రిన్సిపల్ అది. యెహోవా సెలవియ్యాలి అంటే దేవుడు సెలవియ్యాలి. ఒక కుటుంబం కట్టబడాలంటే దేవుడే సెలవియ్యాలి. అది ఉందండి ఆదికాండం 24:51 ఉంటుంది. రెండోది దేవుడే కట్టాలి, అది మత్తయి సువార్త 19:6 ఉంటుంది. దేవుడే కట్టాలి.
ఆ, దేవుడే వాళ్ళిద్దరిని జత చేయాలి. దేవుడు జత చేసిన దాన్ని మనుషుడు వేరు చేయకూడదు. దేవుడే జత చేయాలని ఉంటుంది అక్కడ. దేవుడే అంటే దేవుడు సెలవియాలి, దేవుడే కట్టాలి. మూడవది, దేవుడే మూడవ పేటగా ఉండాలి, తాను ఉండాలి. అది మనం పైన చదివిన ప్రసంగి 4 పని. అది దేవుడు సెలవియాలి, దేవుడు కట్టాలి, దేవుడు మూడో పేటగా ఉండాలి. అదండి ఫ్యామిలీలో. ఇది చాలా ఈ ప్రిన్సిపల్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పెళ్ళిలో మాట్లాడమన్నా ఈ 3 ఖచ్చితంగా చెప్పండి. ఏ నిశ్చితార్థాల్లోనైనా ఈ 3 చెప్పండి. దేవుడు సెలవిచ్చాడా, 2 దేవుడు కడుతున్నాడా, మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారా, దేవుడు ఉన్నాడా, అన్నిట్లో ఈ 3 ప్రిన్సిపల్స్ చాలా ప్రాముఖ్యం. రైట్. రైట్. మన కుటుంబ సంబంధమైన ఒక్కసారి నేను దాన్ని ఈ అగాపే ప్రేమ అంటే అని ఒక టైటిల్ ఇచ్చి మిగిలినవన్నీ మనం రేపు చెప్పుకుందాం. ఓకే. ఒకసారి ప్రేమ అంటే, దేవుని అగాపే ప్రేమ అంటే ఏంటి అసలు నిర్వచనం చెప్తాను. 3 నిర్వచనాలు నోట్ చేసుకోండి. ప్రేమ అంటే, వాట్ ఈస్ అగాపే లవ్? ప్రేమ అంటే ఏంటి? వైన్స్ అని ఒక మంచి బుక్ ఉంది, మీరు అది కొనుక్కోవాలి. డిక్షనరీ, వైన్స్ అనే ఒక ఆయన చాలా అద్భుతంగా, అది ఎందుకు ఉపయోగపడుతుందంటే, వైన్స్ అనే ఈ డిక్షనరీ, బైబిల్ డిక్షనరీ ఎందుకు ఉపయోగపడుతుందంటే, బైబిల్లో ఉన్న ఈ పదం నౌన, వెర్బ, యాడ్వెర్బ, యాడ్జెక్టివా ఏంటనేది చెప్తూ ఉంటుంది అనమాట. ఆ డిక్షనరీ అంతా అదే. అక్కడ లవ్ అని చూస్తే ఇలా రాసి ఉంటుంది, లవ్ ఈజ్ ఏ వెర్బ్ యాజ్ వెల్ యాజ్ నౌన్. ప్రేమ అనేది ఒక క్రియ, కానీ నామవాచకం అది. ఎందుకు నామవాచకం? నామవాచకం అంటే ఏంటండి? మనుషులకు పెట్టే, మనుషులకు కానీ జంతువులకు కానీ వస్తే పేరు. ఇది క్రియ, అట్ ద సేమ్ టైం పేరు. ఇది ఎందుకు పెట్టాడు? లవ్ ఈజ్ ఎ వెర్బ్ యాజ్ వెల్ యాజ్ నౌన్ బికాస్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ కదా. యోహాను మొదటి పత్రిక 4:16 ప్రేమ అంటే దేవుడే, అంతే. యోహాను మొదటి పత్రిక 4:16 గాడ్ ఈజ్ లవ్, దేవుడే ప్రేమ అంటే. కనుక దేవుడే ప్రేమ. తర్వాత నిర్వచనాలు చూడాలి ముందు. అసలు ప్రేమ అంటే రైట్, దేవుడే ప్రేమ. మరి ఇక ముందు మనం క్రియాత్మకంగా చూద్దాం. క్రియాత్మకంగా నేను ప్రేమిస్తున్నాను, లేకపోతే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటి? ప్రేమ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నిర్వచనాలు రాయండి. మొట్టమొదటి యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మీరు నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞల్ని గైకొన్న వారై ఉందురు. ప్రేమ అంటే విధేయత. పద్నాలుగు 16 అండి, 14 15 ప్రేమ అంటే విధేయత అని అర్థం. రెండవది యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదివితే ఇలా వ్రాయబడింది, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో రుజువైందని. ప్రాణం ఇచ్చేయటమే. ప్రాణం, నువ్వంటే ప్రాణం అన్నవాడే ప్రాణం తీసాడు మొన్న 5 రోజుల క్రితం. భయంకరంగా పొడిచి చంపేశాడు.
నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకోవటానికి కుదరదు, నువ్వంటే నా ప్రాణం అని నేను చెప్పలేదు కదా, నేనని నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు అంటుంది ఆ పిల్ల. వన్ వే ట్రాఫిక్ అనమాట. నేను ప్రేమించిన దాన్ని ఎవడో పొందకూడదని ఒడిసి చంపేశాడు. అది ఉన్మాదం, ప్రేమోన్మాదం అనకూడదు. ప్రేమ ప్రాణం పెడద్దే, ప్రాణం తీయదు. అంచేత ప్రేమోన్మాదం అనే పదం తప్పు. ప్రేమ ఉన్మాదాలు కలిసి ఉండవు ఎప్పుడు. ప్రేమ వేరు, ఉన్మాదం. ప్రేమ ప్రాణం ఇస్తుంది, ఉన్మాదం ప్రాణం తీస్తుంది. ప్రేమోన్మాదం పదమే తప్పు. ప్రాణం, ప్రేమ అంటే ప్రాణం. రిఫరెన్స్ ఎంతమ్మా? 1 John 3:16. అందుకని యేసు ప్రభు ప్రేమించాడంటే అర్థం ఏంటి? ఆయన ప్రాణం ఇచ్చేసాడని అర్థం. నెక్స్ట్, ప్రేమ ఒక ఆత్మీయ ఫలం, ఆత్మ ఫలం. అది గలతీ 5:22. ఆత్మఫలాల్లో ఫస్ట్ కనిపించేది ప్రేమ. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం. ఇంకా ఈ నిర్వచనాల్లో చివరి నిర్వచనం రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి చూడండి. 13వ అధ్యాయం 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉన్నామంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అవుతాం అన్నారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం, ఆజ్ఞలను నెరవేర్చేవని అర్థం. ధర్మశాస్త్రం అంటేనే సరిపోతుంది. ప్రేమించాడు, లేపుకెళ్ళిపోయాడు. అది చట్టరీత్యా నేరం. అది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలాడు. ధర్మశాస్త్రం చెప్పింది వాడు పెళ్లి చేసుకోవాలి. ఎలా పెళ్లి చేసుకోవాలో చెప్పింది, అలా పెళ్లి చేసుకోవాలాడు. నేను లేపుకెళ్ళిపోతానా? దేవుడు అలా సొత్తుండగా ఇలా కట్టేస్తానంటే దేవుడు ఎక్కడ చూసాడాన్ని? కనుక ఈడని అనుకున్నాడు అలాగా. లేకపోతే నలుగురిని పెట్టేసుకున్నానంటే కాదు. ఏ కుటుంబం తండ్రి చేత కుటుంబం అనబడుతుంది. తండ్రి ఇది నా కుటుంబం అని చెప్పాల. కనుక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే ప్రేమ అంటే. కనుక రోమా 13:10. సో ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎప్పుడు ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, ఎందుకు ప్రేమించమని దేవుడు చెప్పాడు, ఈ విషయాలన్నీ వచ్చేవారు మనం అగాపే ప్రేమలోని అద్భుతమైన విషయాలని మనం తెలుసుకుందాం. దేవుని అగాపే ప్రేమ అన్ని కోణాలని నియంత్రిస్తుంది. కుటుంబ సంబంధమైన, రెండవది స్నేహ సంబంధమైన, మూడవది లైంగిక సంబంధమైన అన్ని విషయాలలో దేవుని ప్రేమ నిరంతరం నిలుస్తుంది. కనుక ఆ ప్రేమను మనం కూడా కలిగి ఉండి, ఆయన ప్రేమకు తగిన ప్రేమ, ఆయనే మనల్ని ప్రేమించిన కనుక మనం ప్రేమింపబద్ధులమై ఉన్నాం. రేపు వచ్చేవారం మనం తెలుసుకుందాం. అట్టి ప్రేమలో కొనసాగడానికి పరిశుద్ధాత్మ మనల్ని బలపరచును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు. ఈ దినం నీ యొక్క ఉన్నతమైన ప్రేమని అర్థం చేసుకున్నాం. మా కుటుంబ జీవితాల్లో నీ ప్రేమ అవసరం, మా వ్యక్తిగత జీవితాల్లో నీ ప్రేమ అవసరం, మా యొక్క తండ్రి సాంఘిక స్నేహ సంబంధమైన జీవితాలలో నీ ప్రేమ అవసరం. నీ ప్రేమే నియంత్రించేది, నీ ప్రేమే నడిపించేది, నీ ప్రేమే బ్రతికించేది, నీ ప్రేమే మమ్మల్ని నీ రూపంలోకి మార్చేది. అంటే నీ ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సమాధానంతో మమ్మల్ని నింపండి. రాని బిడ్డల గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.